ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐఎమ్ రియలీ సారీ గంగా. ఏదో చిరాకులో అలా అన్నానంతే. ఈ రోజు నీ వల్ల ఎంతో మంది అమ్మాయిల లైఫ్ని కాపాడగలిగాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. ఇంత క్యూట్ గా సారీ చెప్తే ఎవరికైనా కోపం పోతుంది. నేను కూడా సారీలు. అయ్యో, మీ సూప్ మొత్తం నేను తాగేశాను. మీకు వేరే తీసుకొస్తాను. హలో 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 పర్వాలేదు. ఈరోజు జరిగిన దాని గురించి నేను పెదనాన్నతో మాట్లాడాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేలా యాక్షన్ తీసుకోవాలని పొలిటికల్ వర్గాలకు పెదనాన్నతో చెప్పించడం మంచిది. అంతమందిని ట్రాప్ చేశారంటే దీని వెనుక ఖచ్చితంగా మాఫియా హ్యాండ్ ఉండే ఉంటుంది. నేను వెళ్ళి పెదనాన్నతో మాట్లాడతాను. యూ క్యారీ ఆన్. సార్ చెప్పినట్టు దీని వెనకాల ఏదో పెద్ద మాఫియానే ఉండాలి. ఇదంతా చేయించింది ఎవరైనా సరే, అతనికి సాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళందరికీ ఎవరో లీడర్ కూడా ఉన్నాడు. అతను ఎవరై ఉంటారు? ఈ ఉంగరం ఆ ముఠాలో ఎవరిదో ఒకరిది అయి ఉంటుంది. ఎవరిది? మై గాడ్, డెన్లో జరిగిన గొడవలో రింగ్ పడిపోయిందా? అది ఎవరికైనా దొరికితే? డెన్లో పడిపోయిందా, లేక ఎక్కడెక్కడైనా పడిపోయిందా? అంటే అమ్మాయిల కిడ్నాప్ వెనకాల వీరు హ్యాండ్ ఉందా? ఏవండి, నాన్నగారు ఏమైంది? ఏం వెతుకుతున్నారు? అదేం లేదు. సరే, మిమ్మల్ని నాన్నగారు రమ్మంటున్నారు, రండి. రింగ్ ఏదండి? మీకు బిజినెస్ లో కలిసి రావాలని ప్రత్యేకంగా చేయించిన ఉంగరం అది. ఏం చేశారు? అది ఫ్రెష్ అవుదామని ఎక్కడో తీసి పెట్టాను. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. సరే, త్వరగా రండి. నాన్నగారు అన్నయ్య మీతో ఏదో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. సరే, నేను వస్తాను. నువ్వు వెళ్ళు. అంటే ఆ రింగ్ ఖచ్చితంగా డన్లోనే పడిపోయింది. వీరు మాయా, వస్తున్నా. గంగా రుద్ర,
ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారని సంతోషంగా ఉన్నా ఒకవేళ వీళ్ళు కాపాడకపోతే ఆ అమ్మాయిలందరి జీవితం ఏమవుతుందనే ఆ ఆలోచనే మనసుకు బాధ కలిగిస్తోంది. రుద్ర, నువ్వు ముందు ఆలోచనతో అక్కడికి వెళ్ళకముందే సూర్యకు విషయం చెప్పి లైవ్ లొకేషన్ షేర్ చేశావు కాబట్టే పోలీసులు ఈజీగా ట్రేస్ చేయగలిగారు. నాకు వినయ్ బిహేవియర్లో డౌట్ వచ్చే అలా చేశాను బాబాయ్. కానీ వాళ్ళ వెనక ఇంత పెద్ద మాఫియా ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు. యూ టేక్ రిస్క్. యూ సేవ్డ్ గర్ల్స్ లైఫ్. వెరీ ప్రౌడ్ రుద్ర. లాస్ట్ మినిట్లో పోలీసులు వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి పని చేసే ముందు ఎంత ప్రమాదమో కూడా ఆలోచించాలి. అక్కడికి వెళ్లే ముందు పోలీసుల్ని కూడా తీసుకెళ్లాల్సింది. జరగరాందేవైనా జరుగుంటే పరువు నష్టం, ప్రాణ నష్టం తప్పేవి కాదు. ఇప్పుడేం కాలేదు కదమ్మా, ఎందుకు ఇంకా కంగారు పడుతున్నావు? అన్నయ్య వదిన చేసిన పనికి మన కుటుంబానికి ఎంతో మంచి పేరు గౌరవం దక్కాయి. అంతకు మించి అమ్మాయిల జీవితం కాపాడడం ఎంతో మంచి పని కదా. మనం గర్వంగా ఫీల్ అవ్వాలమ్మా. లేదు ప్రీతి, ఈ ప్రాబ్లం ఇక్కడితో ఎండ్ అయిపోతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకలా అంటున్నావు రుద్ర? పెదనాన్న, జరిగిందంతా చూస్తుంటే కిడ్నాపర్ల గ్యాంగ్స్ వెనుక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉందనిపిస్తోంది. వాళ్ళిలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఇంకా చేస్తుండొచ్చు. పైగా అతనికి లోకల్ సపోర్ట్ కూడా ఉండబట్టే ఇదంతా చేశాడు. లాస్ట్ మినిట్లో ఆ మాఫియా డాన్, వాణ్ణి సపోర్ట్ చేస్తున్న కిడ్నాపర్స్ గ్యాంగ్ లీడర్ ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు పోలీసులకు దొరుకుంటే ఈ దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పడేది. ఎస్కేప్ అయ్యారు కాబట్టి కొద్ది రోజులు కామ్గా ఉంటారు. మళ్ళీ ఏదో ఒక రోజు స్టార్ట్ చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే మనం వాళ్ళని ట్రేస్ చేయడంలో పోలీసులకు హెల్ప్ చేయాలి. నిజమే రుద్ర.